Welcome to Helps to Overcome English Fear YouTube channel. How are y'all? I hope y'all are very happy. I'm also very happy. Now I would like to explain about would. Would means ఒకప్పుడు చేసేవాడిని చేసేదానిని. It depends on the pronouns. How to make a positive sentence for word? Subject plus helping verb plus verb base form plus object full stop. Subject pronouns I, we, you, they, he, she, it, any name. After helping verb word. After verb base form eat, sing, play, go, learn, think. After object full stop. Some examples. నేను ఒకప్పుడు టీవీ చూసేదానిని. She would watch on TV for serials. నేను ఒకప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని. ఐ వుడ్ గో టు స్కూల్ డైలీ. నేను ఒకప్పుడు పాలు త్రాగేవాడిని. ఐ వుడ్ డ్రింక్ మిల్క్ డైలీ. నేను ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవాడిని. ఐ వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. నేను ఒకప్పుడు సైకిల్ తొక్కేవాడిని. ఐ వుడ్ రైడ్ ఏ బైసికల్. ఫర్ మోర్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ వర్డ్, ఐ వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. నేను ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవాడిని. వి వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. మనం ఒకప్పుడు తెలుగులో మాట్లాడే వాళ్ళము. యూ వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. మీరు ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవారు. దే వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. వాళ్ళు ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవారు. హీ వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. అతడు ఒకప్పుడు తెలుగులో మాట్లాడేవాడు. షీ వుడ్ స్పీక్ ఇన్ తెలుగు. ఆమె ఒకప్పుడు తెలుగులో మాట్లాడేది. ఇట్ వుడ్ లెర్న్ ఫ్లయింగ్. అది ఒకప్పుడు ఎగరడం నేర్చుకునేది. ఇట్ మీన్స్ బర్డ్. అనదర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ రైడ్ ఏ బైసికల్. నేను ఒకప్పుడు సైకిల్ తొక్కేవాడిని. వి వుడ్ రైడ్ ఏ బైసికల్. మేము ఒకప్పుడు సైకిల్ తొక్కేవాళ్ళము. యూ వుడ్ రైడ్ ఏ బైసికల్. మీరు ఒకప్పుడు సైకిల్ తొక్కేవారు. దే వుడ్ రైడ్ ఏ బైసికల్. వాళ్ళు ఒకప్పుడు సైకిల్ తొక్కేవాళ్ళు. హీ వుడ్ రైడ్ ఏ బైసికల్. అతను ఒకప్పుడు సైకిల్ తొక్కేవాడు. షీ వుడ్ రైడ్ ఏ బైసికల్. ఆమె ఒకప్పుడు సైకిల్ తొక్కేది. ఇట్ వుడ్ డ్రింక్ మిల్క్. అది ఒకప్పుడు పాలు తాగేది. అంటే ఒకప్పుడు అలవాటు చేసి విడిచిపోయిన పనులను చెప్పడం కోసము ఈ వుడ్ ని యూజ్ చేస్తాము. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. For more interesting classes, once do subscribe and click bell icon. Our helps to overcome English fear YouTube channel. ఎవరైతే మన క్లాసెస్ డైలీ వాచ్ చేస్తున్నారో ప్లేలిస్ట్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే ఫోల్డర్ ఉంది. మీ ఫ్రీ టైంలో పెన్ నోట్బుక్ తీసుకొని చక్కగా మీరు క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని నాలాగా ఇంగ్లీష్లో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు మీ.